హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చింతకాయల సీజన్ వచ్చేసింది కదా, ఇది వింటర్లోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈరోజు మనం చింతకాయలతో ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ ప్యాన్ వేడి చేసి అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఈ ఆయిల్ని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా శుభ్రంగా కడిగిన చింతకాయలను వేసుకోవాలి. నేను ఈ సైజులో తుంచి వేసుకుంటున్నాను, మీకు కావాలంటే పెద్దవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లో చింతకాయలను వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకుందాం. మీకు కావాలంటే వేడి నీళ్ళల్లో కూడా చింతకాయలను వేసి కాసేపు ఉంచారంటే పైన తొక్కు కూడా వస్తుంది, అలా కూడా చేసుకోవచ్చు. నేను ఈ విధంగా ఆయిల్లో మగ్గించి చేస్తున్నాను, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఈ చింతకాయలు మగ్గిపోయాయండి. ఎక్కువసేపు ఏం వేయించుకోవాల్సిన అవసరం లేదు, 3 లేదా 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మనం చింతకాయలు ఇలా ప్రెస్ చేసి చూసామనుకోండి, మెత్తగా అది చూడండి, తొక్కు వచ్చేస్తుంది కదా. ఈ విధంగా అయ్యే వరకు ఉడికించుకొని ఆయిల్లో మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుందాం. చింతకాయలను పక్కకు తీసి చల్లారి పెట్టుకున్నాం కదా, అవి చల్లారేలోపు మనం పచ్చిమిర్చిని వేయించుకుందాం. అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 10 లేదా 12 పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. మన పచ్చిమిర్చిని కట్ చేయకుండా వేసామనుకోండి, పచ్చిమిర్చి చిట్లి మీద పడుతుంది. సో కంపల్సరీగా మధ్యలోకి కట్ చేసి వేసుకొని ఆయిల్లో మగ్గించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి వేగాయి. ఈ ఎక్కువ వైట్గా బబుల్స్ లాగా ఏం రావాల్సిన అవసరం లేదు, 2 లేదా 3 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకుందాం. మీకు కొత్తిమీర వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చండి, కానీ కొత్తిమీర వేసుకొని కూడా ట్రై చేయండి, పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే ఆ వేడికే కొత్తిమీర మగ్గిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ప్యాన్లోని ఇలాగే వదిలేద్దాం. ఇవి చల్లారిపోయాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేత్తో అయినా తీసుకోవచ్చు, లేదు మీరు కచ్చాపచ్చాగా దంచి ఈ తొక్కల్ని తీసేయచ్చు. నాకు ఇలాగే ఈజీగా అనిపించింది కాబట్టి నేను ఎలా తీస్తున్నాను, మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా తీసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ తొక్కలకి ఇలా అంటుకొని ఉంటే ఇలా ఈ విధంగా చేతి ఇలా తీసుకొని వేరొక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి, కొత్తిమీరని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. మీకు కావాలంటే జీలకర్రని పచ్చిమిర్చితో పాటు వేయించి కూడా వేసుకోవచ్చు. నేను ఈ పచ్చడిని రోల్ లేదు కాబట్టి మిక్సీలో చేస్తున్నాను, మీకు రోల్ ఉంటే రోల్లో చేసుకోండి, పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, మనం ముందుగా తొక్క తీసి పెట్టుకున్న చింతకాయలను కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి వీటిని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేరే గిన్నెలోకి తీసుకుందాం. చూడండి, గింజలు ఏం కనిపించడని చెప్పాను కదా, లేత చింతకాయలని. సో దీన్ని ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకొని పోపు పెట్టుకుందాం. ఇంతకుముందు మనం చింతకాయలు పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, అదే ప్యాన్లో పోపుకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడైంది. ఇప్పుడు మనం ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ శనగపప్పు వేసి దోరగా వేయించుకుందాం. చూడండి, పోపు వేగింది కదా. ఇప్పుడు అందులో ఎండుమిర్చి, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, కరివేపాకు, అలాగే పసుపు ఇవన్నీ వేసేసి కాసేపు వీటిని దోరగా వేయించుకుందాం. చూడండి, పోపు వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మనం పచ్చడిలో వేసుకుందాం. ఇప్పుడు పోపుని ఎత్తి పచ్చడిలో వేసేసి అంతా కలిసేలా కలుపుకుందాం. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇది చింతకాయ పచ్చడి. చింత తొక్కు పచ్చడిని కూడా చేస్తారు, అది ఇంకొక వీడియోలో చూద్దాము. అదైతే పైన తొక్కు ఏమి తీయరు, కాకపోతే పంట కింద పడుతూ ఉంటుంది కాబట్టి అంత నచ్చదు నాకు. కాకపోతే కొందరికి చాలా బాగా నచ్చుతుంది, అందులో మా ఆయన ఒకరు. ఆ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. చూడండి అంత బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యితో కలుపుకొని తిన్నామంటే అబ్బా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.